వెల్కమ్ టు ఆదిత్య టాక్స్. నేను మీ ఆర్కే రావు. ఇప్పుడు మనం మాట్లాడుకునే విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా కావాలి. ఎలా అంటే నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యలు మాట్లాడతా, లేదంటే నేను మాట్లాడు అనేలా ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సిచ్యువేషన్. ఈరోజు అసెంబ్లీలో అలా వెళ్ళి అలా వచ్చారు. ఎలా అంటే వెళ్ళిన 10 నిమిషాల్లోనే మళ్ళీ వెనక్కి తిరిగి రావడం జరిగింది. ఏంటి అనేది జనాలకే కన్ఫ్యూజన్లో ఉన్నారు. 10 నిమిషాల్లోనే అసెంబ్లీ క్లోజ్ అయిపోయింది. ప్రజలు చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారు. అరే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అసెంబ్లీకి వస్తున్నారు, వచ్చి ఏం మాట్లాడతారు, ప్రజా సమస్యలు ఏ విధంగా లేవనెత్తుతారు అని ఒక ఉత్కంఠతో ఉన్నారు ప్రజలంతా. కానీ కట్ చేస్తే 10 నిమిషాల్లోనే వాకౌట్ చేసి వీ వాంట్ జస్టిస్ అని చెప్పి బయటికి రావడం జరిగింది. ఏమిటంటే ఇప్పుడు మనం సరదాగా మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు ప్రజలు. సినిమా స్టార్ట్ అయిపోయింది, సినిమా స్టార్ట్ అయిపోయిన తర్వాత హెడ్డింగ్ స్టార్ట్ అవుతాయి, పేర్లు స్టార్ట్ అవుతాయి కదా. ఆ స్టార్టింగ్లోనే మాకు సినిమా నచ్చట్లే అని చెప్పి బయటకు వచ్చినట్టు ఉంది. మొత్తం మాట్లాడాలి కదా. అక్కడ మిమ్మల్ని పంపించింది ఎందుకు? 11 మందిని ఎన్నుకొని ప్రజలు ఆయా నియోజకవర్గాల సమస్యలైనా మాట్లాడతారు అని చెప్పేసి అనుకున్నారు అందరు. కానీ ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను మాట్లాడతాను అని చెప్పి బయటకు వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించారు. డిప్యూటీ సీఎం గారు ఏమని స్పందించారంటే, ఇక మీరు ప్రతిపక్ష హోదా గురించి మర్చిపోండి. సెకండ్ నెంబర్ 21 సీట్లతోటి మేమున్నాం, జనసేన పార్టీ ఉంది, వస్తే గిస్తే ప్రతిపక్ష హోదా మాకు రావాలి అన్నట్టుగా ఆయన మాట్లాడటం జరిగింది. ఇంకొంచెం సెటైరికల్గా కూడా మాట్లాడారు. మీకు ప్రతిపక్ష హోదా కావాలంటే గో టు జర్మనీ అన్నారు. చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇంతదాకా తీసుకొచ్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది నేననే మాటలు కాదండి బాబు, ఇది ప్రజలు డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు. మిర్చి ఆడికి వెళ్ళారు, అక్కడ మాట్లాడాడు, నన్ను అడ్డుకున్నారు, సెక్యూరిటీ లేదు, అంతా గందరగోళం నడిచింది. అలాగే గత కొన్ని రోజుల నుంచి ఇక్కడ ఏపీపీఎస్సీ విద్యార్థులు చాలా స్ట్రగుల్స్ ఫేస్ అయ్యి తెల్లారితే ఎగ్జామ్ రాయట్లేదా అనే కన్ఫ్యూజన్లో ఉండి మొత్తానికి రాయటం అయితే జరిగింది. ఆ వెబ్సైట్ గురించి అన్న మాట్లాడాలి కదా, విద్యార్థుల గురించి పోరాడాలి కదా. దేని గురించి పోరాడుతున్నారు? సూపర్ 6 అన్నారు. సూపర్ 6 గురించి మాట్లాడవచ్చు కదా, సమస్యలను లేవలెత్తవచ్చు కదా. మాట్లాడలేదు, వాకౌట్ చేసేసారు. ఇంక రేపన్నా వెళ్తారా లేదా ఇది వెయిట్ చేయాలి. జనాలంతా దీని గురించే చర్చించుకుంటున్నారు. ఇక్కడ వైసీపీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు దీని గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. వైసీపీ వాళ్ళు మాకు 11 సీట్లు ఇచ్చారు, ఓకే, మమ్మల్ని చూసి ఎందుకు మీరు భయపడుతున్నారు? మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చేస్తే మేము అన్నిటిని మిమ్మల్ని క్వశ్చన్ చేసేస్తాం. అది ఇస్తేనే మాత్రం ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అది ఒక్కటే వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇక టీడీపీ వాళ్ళు ఏమంటున్నారు, అయ్యా మీకు ప్రజలే 11 సీట్లు ఇచ్చి మీకు ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు, మీకు మేమిచ్చేది కాదు, ఇది రాజ్యాంగంలో రాసి ఉంది, మేము ఇచ్చేదానికి మేమెవరమే, మీరు వస్తే ఇంకా మాకు కూడా బాగుంటుంది, బాగా కామెడీ చేసుకుంటా మీ మీద మా ఏమంటారు కక్ష తీర్చుకోవడానికి మేము రెడీగా ఉన్నాం అని చెప్పి మనసులో వాళ్ళు అనుకుంటూ వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ప్రజలు మీ గురించే కదా మిమ్మల్ని గెలిపించి అసెంబ్లీ సమావేశాల్లో ప్రజల సమస్యల్ని ఎలా పరిష్కరించాలి అనే విషయం గురించి మాట్లాడుకుంటూ దాన్ని చర్చించి ప్రజల సమస్యలను పరిష్కరిస్తారనే కదా ప్రజలు వెయిట్ చేసింది, మిమ్మల్ని ఎన్నుకుంది అని చెప్పేసి ప్రజలు అయోమయంలో ఉన్నారు. ఇప్పుడు మీరేమనుకుంటున్నారో దీని గురించి కామెంట్ చేయండి. మీ ఆర్కే రావు. వెళ్ళే ముందు మర్చిపోయానండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ నేను ఇంకా కొన్ని కొత్త కంటెంట్ తోటి మీ ముందుకు తీసుకొస్తానని మీకు చెప్పడం జరుగుతుంది. జై హింద్.